తమిళనాడు పరిణామాలపై సిపిఎం నేత ఎంఏ బేజీ కూడా కీలక ప్రకటన చేశారు. ప్రజా తీర్పు విజయ్కే ఉందని సిపిఎం, సిపిఐ, వీసీకేలు కొన్ని గంటల్లో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తాయన్నారు. అలాగే వీసీకే అధినేత కూడా విజయ్తో భేటీ అవడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, విజయ్కి కొద్దిగా అడ్డంకులు తొలగిపోతున్న విషయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. అంటే అందుతున్నటువంటి సమాచారం అయితే ఇప్పటివరకు మధ్యాహ్నం 4:30 గవర్నర్ అపాయింట్మెంట్ విజయ్ కోరారు. కాసేపట్లో ఆయన గవర్నర్ ఆఫీస్కి వస్తారు, లోక్ భవన్కి వస్తారు అనేటువంటి ఒక వార్త అయితే కాసేపటి కింద వచ్చింది. అయితే అంతకుముందు ఉదయం 10 గంటల నుంచి కూడా రెండు వామపక్ష పార్టీలు కూడా తమ ఎగ్జిక్యూటివ్ కమిటీ, నిర్వాహక కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా భేటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారిద్దరి వద్ద 4 స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 4 ఎమ్మెల్యేల మద్దతు కూడా రెండు పార్టీలు ఇచ్చేందుకు వీసీకేతో పాటు కూడా, ఎందుకంటే కాసేపటి కిందట విజయ్ ఎవరైతే ఉన్నారో టీవీకే అధ్యక్షుడు విజయ్ని కలిశారు. వీసీకే అధ్యక్షుడు తో తిరుమావలవన్. ఈయన స్టాలిన్ గ్రూప్లో ఉండేవారు. వామపక్షాలతో పాటు ఈయన బయటకు వచ్చి మద్దతు ఇస్తామనేటువంటి ఒక ప్రకటన. అలాగే విజయ్తో స్పష్టంగా కలిసి విజయ్ నివాసానికి వెళ్ళి కాసేపటి ఒక గంట పాటు ప్రత్యేక చర్చలు జరిపిన తర్వాత ఈరోజు సాయంకాలం పార్టీ కార్యాలయానికి వచ్చి తాను ఒక ప్రకటన చేస్తాను మొత్తం కమిటీ సభ్యులతో అంతా కలిసి అని చెప్పి తిరుమావలవన్ చెప్పినటువంటి నేపథ్యంలో విజయ్కి కూడా ఒక హోప్ వచ్చింది. విజయ్ కూడా గత 72 గంటలుగా పడుతున్నటువంటి రాజకీయ టెన్షన్ ఏదైతే ఉందో అది కొద్దిగా తెర పైకి లేచే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. వీసీకే పార్టీ తర్వాత లెఫ్ట్ పార్టీలు రెండు కూడా మొత్తం 6 స్థానాలు విజయ్ కనుక మద్దతు ఇస్తే, అంటే ప్రకటన కానీ కాసేపట్లో కానీ ప్రకటన చేస్తే 112+6 118 మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటుకు మంత్రుల ప్రమాణ స్వీకారానికి కూడా రోడ్డు క్లియరెన్స్ అవుతుంది. గవర్నర్ ఒకవేళ సాటిస్ఫాక్షన్ తను ఫిగర్స్ అడుగుతున్నాడు, మ్యాజిక్ ఫిగర్స్ తీసుకొని రమ్మని విజయ్కు పదే చెప్తున్నటువంటి నేపథ్యం. విజయ్ని తాను అడ్డుకోవట్లేదు. ఎవరు మ్యాజిక్ ఫిగర్స్ తీసుకొని వస్తే వారికి నేను ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయమని అవకాశం ఇస్తాను, అలాగే అది అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి బహిరంగంగా మీడియా ముఖ్యంగా గవర్నర్ స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో విజయ్ 4:30 గవర్నర్ అపాయింట్మెంట్ కోరారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అటు వీసీకే, మరొక వైపు వామపక్షాల మద్దతు కూడా ఈ కాసేపట్లో ప్రకటిస్తారా లేకపోతే అతనికి ఏమైనా లేఖ పంపిస్తారా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీసీకే తిరుమావలవన్ విజయ్తో భేటీ అయిన తర్వాత సీన్ అంతా మారిందని చెప్పుకోవచ్చు. వారు డిఎంకే కూటమి వదిలి విజయ్ కూటమిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా వీసీకేతోనూ వామపక్షాల నేతలతో కూడా మాట్లాడినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. కాసేపటి కిందట ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసీసీ గిరీష్ షోలంకి కూడా ఎన్టీవీకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ రెండు పార్టీలు కూడా మాతో కలిసి వస్తాయి, సాయంకాలానికి కీలక ప్రకటన వస్తుందని ఆయన చెప్పారు. ఇంకా రాహుల్ గాంధీ కూడా ఈ 3 పార్టీలతో కూడా మాట్లాడినట్టుగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, టీవీకే మొత్తం అంతా కలిపి 118 మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం ఉంది. కనుక అది జరుగుతుంది. మళ్ళీ గవర్నర్ వెళ్ళి గవర్నర్కు స్టాటిస్టిక్స్ ఇస్తారు. ఆ స్టాటిస్టిక్స్ ఇచ్చిన తర్వాత ఆయన ఒకవేళ కన్విన్స్ అయ్యి సాటిస్ఫై అయితే ఖచ్చితంగా మరికొద్ది గంటల్లో ఈ తమిళనాడు రాజకీయంకి టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా అడ్డంకులన్నీ తొలగుతాయనేటువంటి ఒక ఈ డెవలప్మెంట్ బట్టి చూస్తే మాత్రం తెలుస్తుంది. దినకర్, గవర్నర్ తీరు కూడా పార్టీలు ఏకం అవ్వడానికి దోహదం చేశాయని అనుకోవాలా? ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఎందుకంటే విజయ్కి మ్యాండేటరీ వచ్చింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్కి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి డిఎంకే చెప్తుంది, మళ్ళా తర్వాత వీసీకే చెప్తుంది, వామపక్షాలు చెప్తున్నాయి. దాంతోపాటు కూడా ఎవరైతే కమల్ హాసన్ కూడా చెప్తున్నారు, అంటే నైతిక మద్దతు ఇస్తున్నారు. రాజకీయంగా కన్నా నైతిక మద్దతు ఇస్తున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించడంలో గవర్నర్ విఫలమయ్యారు. గవర్నర్ తీరు సరిగా లేదు. తమిళనాడులో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు దేశవ్యాప్తంగా నవ్వుల పాలు చేస్తుందని చెప్పి అటు కాంగ్రెస్, మిగిలినటువంటి అన్ని పక్షాలు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకపోతే రానున్న ఎలక్షన్స్లో ఖచ్చితంగా వ్యానిష్ అవుతామనేటువంటి ఒక ఆలోచన ఇటు వామపక్షాలు కావచ్చు, వీసీకి కావచ్చు. మరొకవైపు అత్యధిక స్థానాలు ఉండి ప్రతిపక్ష ప్లేస్లో ఉన్నటువంటి స్టాలిన్ కూడా కావచ్చు. ఆయన తొలుత అన్నాడీఎంకేతో కలిసి వెళ్తారని చెప్పినా కానీ కాసేపటి కిందట ఇలంగోవన్, ఆ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇలంగోవన్ కూడా చెప్పారు, అలాంటిది ఏం లేదు, అంత సీన్ లేదు, మేము నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంలో ఉంటాము, దీనికి సంబంధించి స్టాలిన్ ఏం నిర్ణయం తీసుకున్నా కానీ ఆయనకు మద్దతు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా మిగిలినటువంటి వామపక్షాలు తర్వాత వీసీకేల పైన కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారనేటువంటి ఒక రాజకీయ స్పృహ వచ్చింది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళి రేపు పొద్దున్నే డిఎంకే, అన్నాడీఎంకే కూటమికి కానీ మద్దతు ఇస్తే మాత్రం రానున్న రోజుల్లో పొలిటికల్గా నాశనం అయిపోతాం
వెళ్ళిపోతామైనటువంటి ఒక భావన ఈ మూడు పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో విజయ్ని వెళ్లి వీసీకే అధినేత విజయ్ని కలవడం, ఆయన ఇంట్లో కలవడం, వామపక్షాలు కూడా విజయ్కి మ్యాండేటరీ వచ్చింది కనుక ప్రజా తీర్పును గౌరవించాలి అనేటువంటి ఒక ఇది. తర్వాత తమిళనాడులో సుస్థిర రాజకీయ పార్టీలతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, సెక్యులర్ ఫ్రంట్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ వామపక్షాల పైన కూడా ప్రెజర్ పెరిగినటువంటి నేపథ్యంలో ఒక పాజిటివ్ రిజల్ట్ కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. సిపిఐ సిపిఎం యొక్క సమావేశం గత 10 గంటల నుంచి, అంటే 10 నుంచి దాదాపు 5 గంటలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక సహృద్భావకమైనటువంటి నిర్ణయం వస్తుంది, పాజిటివ్ నిర్ణయం వస్తుందని చెప్పి కాంగ్రెస్ టీవీకేలు ఎదురు చూస్తున్నాయి. దాన్ని అదనుగా చూసుకొని విజయ్ కూడా గవర్నర్ కలవడానికి వెళ్లే అవకాశం ఉంది.